హాయ్ అండి. ఈరోజు జొన్న ఇడ్లీ నేనైతే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో మీకైతే చూపిస్తాను. ముందుగా డబ్బాతో కొలత తీసుకుంటాను. ఒక డబ్బా మినపగుళ్ళు దానికి విడిగా నానబోసుకుంటాను. ఒక డబ్బా జొన్నలు, 2 డబ్బాలు ఇడ్లీ రవ్వ. మనం మామూలుగా అయితే ఇడ్లీ రవ్వ ఇంకో డబ్బా తీసుకుంటాము. నేను డబ్బా తగ్గించి జొన్నలు అయితే తీసుకుంటున్నాను. మొత్తం విడిగా పోసుకొని గిన్నెల్లో ఒకసారి వాటర్ పెట్టి కడిగేసి 4 గంటలు అయితే నానబెట్టుకుంటాను. జొన్న ఇడ్లీ చాలా హెల్త్కి మంచిదండి. నేను రవ్వగా వేస్తే కొంచెం ఇడ్లీ ఉడకటం కూడా లేట్ అవుతుంది. పిల్లలు ఇష్టంగా తినట్లేదు. నేను అందుకే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు అందరూ బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. 4 గంటలు నానబెట్టేసుకొని నేనైతే గ్రైండర్ వేసుకుంటున్నా. ముందుగా జొన్నలు అయితే గ్రైండర్లో వేసుకోవాలి. మినపగుళ్ళు వేయకుండా ఉత్త జొన్నల వరకు గ్రైండర్ వేసుకోవాలి. జొన్నలు సగం మెదిగిన తర్వాత మినపగుళ్ళు అయితే వేసుకోవాలి. ఎందుకంటే జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ముందుగానే వేసుకోవాలి. సగం మెదిగినాక మినపగుళ్ళు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మెత్తగా రుబ్బుకోవాలి. చూసుకుంటూ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు జొన్నలు బాగా మెదిగిపోతాయి. ఇదిగోండి మెదిగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు నేను నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ అయితే వాటర్ లేకుండా పిండి కలిపి పెట్టుకుంటాను. ఈ 2 గంటల తర్వాతనే ఇడ్లీ వేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కలిపి ఇట్లా నానబెట్టేసుకుంటాను. మరుసటి రోజు ఇదిగోండి మొత్తం పిండి ఇట్లయితే ఉబ్బింది. మొత్తం ఒకసారి తీసేసుకొని నేను విడిగా గిన్నెలోకి తీసుకొని కొంచెం పలచగా కొంచెం వాటర్ పోసుకొని పలచగా అయితే చేస్తున్నాను. ఉప్పు వేసుకొని మామూలు ఇడ్లీలాగా వేసుకోవటమే. కాకపోతే మామూలు ఇడ్లీ మీద 1 నిమిషం ఎక్కువ ఉడికించుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.